ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్ ప్రారంభం. రాష్ట్రంలో ఉత్పాదకత ఆదాయం పెరగాల్సి ఉందన్న మంత్రి కేటీఆర్. చిత్తూరు జిల్లా అధికారులకు సిపిఐ నాయకులు నారాయణ తీవ్ర హెచ్చరిక. రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తే చెట్టుకు కట్టేశామని స్పష్టం. టీటీడీ గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి. గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ అధికారులు. అనంతపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు. పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య వెల్లడి. కామారెడ్డిలో నాటు బాంబు పేలుడు కలకలం. బాంబు పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రిహబ్ను మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది, కానీ ఉత్పాదకత ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సూచనలు, మార్గదర్శకత్వంతో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి జీవనదుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సాగుకు యోగ్యమైన భూమికి నీరందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కోవిడ్ వ్యాపించిన తర్వాత ప్రజలందరూ న్యూట్రిషన్ ఫుడ్ పై మక్కువ చూపుతున్నారని, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వినలేదు. ఎందుకంటే వ్యవసాయం అనేది కేవలం వ్యవసాయంగా మాత్రమే చూస్తే, అంతకే పరిమితం అయితే నాకు తెలిసినంత వరకు ఆ ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అవ్వడం అనేది జరగదు. టుడే ఫార్చునేట్లీ ఇన్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఉన్న ప్రేమ, వాటి పట్ల ఉన్న అవగాహన వల్ల తెలంగాణలో ప్రస్తుతం ఒక 4 రకాల విప్లవాలు మన కళ్ళ ముందే ఆవిష్కారం కాబోతా ఉన్నాయి, అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఐ విల్ టాక్ అబౌట్ ఇస్ the second green revolution that's sweeping the landscape of Telangana. ఇందాక నేను చెప్పినట్టు అది రైస్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇంకా ఇతర వ్యవసాయంలో ఇతర క్రాప్స్ కావచ్చు, విస్తారంగా తెలంగాణలో ఈరోజు దిగుబడి పెరుగుతూ ఉన్నది. The second green revolution is sweeping through the entire landscape of Telangana. రెండవది బ్లూ రెవల్యూషన్. మత్స్య సంపద ఒకప్పుడు మనం చూసేది, ఎక్కడో గోదావరి నదిలో ఇంత పెద్ద చేప దొరికింది, అంత పెద్ద చేప దొరికిందని. ఈరోజు చూస్తే ఒక చాలా విచిత్రమైన సంఘటన మీకు చెప్పాలి. ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మా రంజిత్ రెడ్డి గారి ఇంట్లో అన్ని కాలేజీల యాజమాన్యాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అందులో మేము కొద్దిసేపు మాట్లాడి మాకు ఓటు వేయండి అది ఇదని అప్పీల్ చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉంటారు, కృష్ణారెడ్డి గారు అని చెప్పి, ఎస్విఎస్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉంటుంది, మెడికల్ కాలేజ్. ఆ సంస్థకి అధిపతి. ఆయనను మీరు మాట్లాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తే ఆయన మాట్లాడినారు. 4 మంచి మాటలు చెప్పి వ్యవసాయంలో చాలా విస్తరణ జరిగింది సార్, చాలా సంతోషం అన్నారు. నేను అనుకున్నా ఆయన మెడికల్ కాలేజీల గురించి, విద్యారంగం గురించి మాట్లాడతారేమో, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని చెప్పి నేను ఆసక్తిగా అడిగిన.
కృష్ణారెడ్డి గారు మీరు ఎక్కడ ఏ ఊరు మీదని అడిగి మీరు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, ఏ ఊరు అని. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి వేళ్లు నరికేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు తచ్చూరు జాతీయ రహదారి కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోబమ్మని అన్నారు. భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అలా చేస్తే మీ చేతి వేళ్లు కూడా కట్ చేస్తామని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు అధికారులు రైతుల ఇంటి వద్దకు వస్తే వారిని చెట్టుకు కట్టేస్తామని చెప్పారు. బాధితులకు అండగా ఉండడం కోసమే గ్రామాల వెంబడి సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిమిషాలు నేను పర్యటన చెప్తాను, వివరాలు మన శ్రీనివాస్ చెప్తారు. తర్వాత ఇది రహదారి చిత్తూరు టు తచ్చూరు అంటే తమిళనాడు ఎండ్ అవుతుంది. గుమ్మడిపూడి దగ్గర స్టార్ట్ అయ్యేది ఆంధ్రలో స్టార్ట్ అయినా 2 చోట్ల తమిళనాడు నుంచి క్రాస్ అవుతుంది రోడ్డు. 7 మండలాల నుంచి మేము చూసాం. ఇందులో ప్రధానంగా రహదారి అవసరమే కానీ రైతుల పొట్ల కొట్టి ఈ రహదారి తీసుకోవడం కరెక్ట్ కాదు మా ఉద్దేశం. వాస్తవానికి రహదారి రైతుకే పెద్ద ఉపయోగపడదు. ఎద్దుల బండ్లు పోదు, ట్రాక్టర్లు పోవు, వాళ్ళు రానిరు. మనం పండిన శనక్కాయలు కానీ చెరుకు కానీ నూగులు కానీ వడ్లు కానీ తీసుకునేరు. అయినా సరే జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది కాబట్టి దానికి అంగీకరించడానికి ఒప్పుకున్నాం, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. అయితే రైతులకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక్క పైసా పడదు, ఏం ఉండదు. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సపోర్ట్ చేసి కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ చేయకపోగా వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు? కలెక్టర్ మొదలుకొని ఆర్డీఓ మొదలుకొని ఎంఆర్ఓల దాకా వీళ్ళని పిలిపించి ఖాళీ పేపర్ని సంతకం పెట్టుకుంటున్నారు. దాన్ని ఏం రాసింది? ధర నిర్ణయం ఖాళీగా ఉంటుంది. తర్వాత కింద దీన్ని అంగీకరించి సంతకం పెట్టిన తర్వాత నువ్వు కోర్టుకు పోకూడదు ఉంటుంది. కానీ ధర మాత్రం రాయడు. నువ్వు సంతకం పెట్టు వెళ్ళమని చెప్తాడు. ఇది రైతాంగానికి ఖాళీ సంతకం మీద పెట్టకపోతే నీ రేషన్ కార్డు కట్ చేస్తాం, ఓల్డ్ ఏజ్ పెన్షన్ రద్దు చేస్తాం, ఆధార్ కార్డు రద్దు చేస్తాం, రేషన్ కార్డు రద్దు చేస్తాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కొంతమంది భయపడిన వాళ్ళు ఏం చేస్తారంటే సంతకం పెట్టేస్తున్నారు. అట్లా బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్డీఓ రేణుక ఆమె ఒక డాన్, లేడీ డాన్. ఆమె ఆ డాన్ లాగా ప్రవర్తిస్తూ ఉంది. కింద ఉండేంత బ్రోకర్ లాగా పనిచేస్తున్నారు. తక్కువ ధరకి 5 లక్షలకు 3 లక్షలకు ఇస్తున్నారు. ఒక ఎంఆర్ఓ అంటాడంట, నేను సంతకం పెడితే కదా నీకు పాస్బుక్ ఇచ్చాను, నా సంతకం పాస్బుక్ ఇచ్చాను కాబట్టి నేను చెప్పిన సంతకం పెట్టు, లేకపోతే పాస్బుక్ రద్దు చేస్తా అని ఒక ఎంఆర్ఓ అంటాడట. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బ్లాక్ మెయిలర్స్గా మారిపోయారు. ఎవరి తరఫున మారారని నాకు డౌట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున మారారా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మారారంటే ఏది కాదు. మాకున్న వచ్చినటువంటి సమాచారం ప్రకారం తమిళనాడు నుంచి బాగా డబ్బులు ఉండేవాళ్ళు వచ్చి ఎక్కడైతే రహదారి పోతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి మీ భూములు మాకేంటి మేము డబ్బులు ఇస్తాం అని చెప్పి ఆఫర్ చేస్తున్నారు. ఎంత ఇస్తామంటే టీటీడీ గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గోమాత దూడకు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్లి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
ఆగోదానాత్మదేదిదం బ్రాహ్మీయం బ్రహ్మన్వితం సూక్తం దత్తారమాత్మికమాత్మా దేవానామజరోమరేషః సంపుల్లాగ్రే పుండరీకే నివిష్టస్థాలార్థాజామూరగ్ననేత్రః. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు గోవుకు పూజ చేసి కృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతైన గోపూజ కార్యక్రమం చేసుకొని మన దినచర్య ప్రారంభించుకోవటం ఈ గోకులాష్టమి యొక్క ప్రత్యేకత. ఈ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు ఇంకో గొప్ప పవిత్ర కార్యక్రమం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. గోకులాష్టమి సందర్భంగా కృష్ణ భగవానుడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రీతైన కార్యక్రమం ఈ గోపూజ కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు ఇంకో గొప్ప కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో నిలిచిపోయే విధంగా స్వామివారికి ఎంతో ప్రీతి అయిన కార్యక్రమం. అనంతపురం జిల్లాలో పండించే టమోటా, చిని, వేరుశెనగ పంటలకు సంబంధించి 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ద్వామా కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు డిఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తలు సంబంధిత జిల్లా అధికారులతో ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు టమోటా పంట ఎక్కువగా పండించి మార్కెట్లో సరైన ధర రాక రోడ్లపై పారబోసే సంఘటనలు తరచూ చూస్తున్నామని, దీన్ని నివారించేందుకు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో పంటల సాగుకు అవసరమైన భూమి, మానవ వనరుల నైపుణ్యాలతో కూడిన బ్యాంకుల్లో మూలధనం సైతం పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఇంక్యుబేషన్ ప్రాజెక్ట్ తయారు చేసే కోసము వారు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఇది ఒక నెలలోగానే 2 మంత్స్లోగానే పీరియడ్లోగానే వాటిని స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇప్పుడు టమాటాకి సంబంధించి టమాటా జ్యూస్ అయితేనేమి, టమాటా సాంబారు, టమాటా రసం అయితే, తర్వాత లైమ్ సంబంధించి లైమ్ జ్యూస్ సంబంధించి లైమ్ జ్యూస్, అదేవిధంగా మన గ్రౌండ్నట్ సంబంధించి గ్రౌండ్నట్ చిక్కీ, గ్రౌండ్నట్ పీనట్స్, అట్లా ప్రోడక్ట్స్ మనకు లోకల్గా ఎక్కువ ఉపయోగపడే ప్రోడక్ట్స్ తయారు చేసిన కోసమే వారు ప్రతిపాదన సిద్ధం చేశారు. అందులో భాగంగా డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళే ఈ టమాటాకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే మిషనరీ కూడా వాళ్ళే తీసుకునేదానికి అంగీకరింప చేశారు మన ఎంపీ గారు వారితో. అది నిజంగా మన జిల్లా చేసుకున్న అదృష్టము. అదేవిధంగా మనకు నాబార్డ్ నుంచి కూడా ఎక్కడో ప్రోడక్ట్స్ తయారు చేసిన కోసం వాళ్ళ దగ్గర ప్రతిపాదన తెలియజేసినారు కాబట్టి ప్రాసెసింగ్ పనికొస్తుంది. మీరు తయారు చేసిన వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పనికొస్తాయి కాబట్టి మేము రెడీగా ఉన్నాం. ఈ లోకల్ పల్పు, కాన్సన్ట్రేటెడ్ కాళ్ళు ప్యూరీ, తర్వాత టమాటో చట్నీ, ఈ రకమైనవి చేయించండి. తర్వాత ఒక సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందండి, అది విటమిన్ సి ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్. ఈ 2 వచ్చి కెమికల్స్ కాబట్టి అవి డిగ్రేడ్ అయిపోతాయి. ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు దాన్ని. ఆ ఆక్సిడేషన్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తే అవి ఇంటాక్ట్గా ఉంటాయి. సో కాబట్టి దీన్ని మేము సీల్డ్ టెక్నాలజీలో చేసాము ప్రాసెసింగ్ అన్ని వితౌట్ ఎక్స్పోజింగ్ టు అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. వీ హ్యావ్ ప్రాసెస్ దిస్ జ్యూసెస్. సో ద ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ సిట్రిక్ యాసిడ్ దెర్ ఈస్ నో డిగ్రేడేషన్. ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ మినిమం 3 months. అంటే దేశంలో నేను టేస్ట్ కూడా చేశాను. హల్దీరామ్ వాళ్ళు స్వీట్ లైమ్తో బర్ఫీ తయారు చేస్తున్నారు, ఎక్సలెంట్గా ఉంది. కిలో 1400 నుంచి 2500 వరకు అమ్ముతున్నారు వాళ్ళు. రీసెంట్గా నేను నాగపూర్లో ఉన్నప్పుడు దాన్ని టేస్ట్ చేశాను. ఇప్పటికి కూడా కొన్ని పీసులు మా ఇంట్లో ఉన్నాయి, మీరు వస్తే తినొచ్చు. అంటే అది వేరు సార్, అది మళ్ళీ పరిశోధనలు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు రైలు ఉండింది, సిమెంట్ పరిశ్రమలకి, స్టీల్ పరిశ్రమలకు ఉపయోగపడింది, మన ప్రొడ్యూస్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఇప్పుడు రక్షణ శాఖ పరిశోధన సంస్థ ఉంది, అది రక్షణ కోసం ఉపయోగపడింది, ఇప్పుడు రైతుల కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళు వచ్చారు, ఖచ్చితంగా అది ఉపయోగపడేటట్టు చేస్తాం. మీరు చూస్తారు కదా, ఎక్కువ టైం కూడా పడుతుంది.
బ్రహ్మాండంగా మనం మార్కెట్ చేసాము. అజాద్పూర్ మార్కెట్లో తీసుకున్నట్టు మన ట్రైనే మన రైలు 2 బోగీలు నాగపూర్లో దిగేటివి. మీరు దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మనం పంపిస్తే 10-20 పంపిస్తే 2 బోగీలు అక్కడ దిగేటివి నాగపూర్లో. మన ప్రొడ్యూస్ డిమాండ్ ఉంది. అన్ని పనులు చేయలేదు. అందుకే కేవలం 3 పట్టుకున్నాం. వాటిల్లో 3 లేదా 3 ప్రోడక్ట్లే చేస్తాం. దాని తర్వాత మళ్ళీ పెంచుతాం. అభివృద్ధి సంక్షేమంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు చూస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విమర్శించారు. దెందులూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలోనే చింతమనేని ప్రభాకర్పై 27కు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. కొల్లేరు ఫారెస్ట్ అధికారులు, అంగన్వాడీ వర్కర్స్, తహసీల్దార్, పోలీస్ అధికారులపై చింతమనేని ప్రభాకర్ దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమయ్యారని ప్రశ్నించారు. అధికారులపై దాడి చేసే ఒక రౌడీ షీటర్ను వెనకేసుకుని చంద్రబాబు డీజీపీకి లెటర్ రాశారని, ఆ విధంగా మేము శవరాజకీయాలు చేయట్లేదని చెప్పారు. చింతమనేని మరోసారి ముఖ్యమంత్రి గురించి నోరు జారితే నియోజకవర్గం నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. అధికారిని నెట్టివేసి ఆయన పైన చెప్పలేని విధంగా వారిని దూషించి, ఒకసారి కూడా కాదు, వీడియోలో క్లియర్గా కనపడుతుంది, 3 సార్లు పై చిలక ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించి ఎస్ఐని కింద పడేసి, మీరు అదేవిధంగా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చే మీకు నచ్చిన భాషలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు మీ కార్యకర్తలు తిరుగుతూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిందకు రాగానే నన్ను క్షమించండి, మా వాళ్ళు తప్పు చేశారని అప్పుడు నీకు అనిపించి అక్కడి నుంచి పరారై పారిపోయి ఈరోజు మేమెవరో ఏం కేసులు పెట్టలేదే. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను, ఏ అధికారులపై దురుసుగా ప్రవర్తించి అధికారులపై చేయి చేసుకున్నటువంటి ఈ వ్యక్తి, 74 పైచిలుగా కేసులు ఉన్నటువంటి ఈ రౌడీ షీటర్ లాంటి వ్యక్తి, ఈ వ్యక్తిని మీరు వెనకేసుకొస్తూ ఈ రాష్ట్ర డీజీపీకి లెటర్ రాస్తారా? మీరు ఎటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని సంకేతం పంపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఈరోజు ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐపై చేయి చేసుకుని అక్కడ దురుసుగా ప్రవర్తించి తప్పకుండా చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు చట్టంలో పనిచేసే అధికార యంత్రాంగం అంతా కూడా అధికారులపై చేయి చేసుకుంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పూర్తి స్వేచ్ఛని పోలీస్ యంత్రాంగానికి కానీ మిగతా అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరన్నా తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అన్ని విధాలా కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఈ రాష్ట్రంలో ప్రజలు శ్రేయస్సే నాకు ముఖ్యము అని చెప్పి ఈరోజు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ వారందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేస్తూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీలాగా మేమేమి శవాన్ని పెట్టుకుని మొన్న లోకేష్ కూడా శవ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు రాజకీయాలే తప్ప మీకు ఎటువంటి ప్రజల యొక్క క్షేమం కానీ ప్రజల ఉద్దేశించి కానీ మీకు ఏం మాత్రం కూడా ఆలోచన లేకుండా మీ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా ఈరోజు ఏ రౌడీ షీటర్ లాంటి వ్యక్తులు ఈ విధంగా రోడ్డుపై తిరుగుతూ రౌడీయిజం చలాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా మేము? కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. మండలంలోని కోనాపూర్లో బాంబు పేలింది. ఈ ఘటనలో కుల్దీప్ సింగ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పొలంలో అడవి పందుల వేట కోసం నాటు బాంబు తయారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నాటు బాంబును ఇంట్లో ఓ కుండలో దాచి ఉంచారు. हो जाएगा एक बार वो निकाल एक बार दो हाथ में बोला एक हाथ కావి నా పిల్ల పేరంటి ఏంది స్థుతులు బాంబా
కాదేదో గంతో ఏదో కాల్చుకున్నాడట కదా. అంటే తలపై ఒక దగ్గర కృష్ణాష్టమి సందర్భంగా అంబర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 50 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు భీమ్రెడ్డి, మొహమ్మద్ రియాజ్ ఉద్దీన్, తిరుమలరావు, లయన్స్ క్లబ్ సభ్యురాలు రాజేశ్వరి రెడ్డి, అంబర్పేట్ తహసీల్దార్ వేణుగోపాల్ నేతృత్వంలో సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అంబర్పేట్ తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి సామాన్యులను ఆదుకుంటున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు చేసే సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేను అంబర్పేట్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈ రోజున మన అంబర్పేట్ మండలంలో కృష్ణాష్టమి సందర్భంగా రెడ్ క్రాస్ వారి ద్వారా ఈ వికలాంగులకి మన అదేంటి ఫుడ్ ప్యాకెట్స్ అండ్ ఈ గ్రాసరీస్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక 50 మంది వరకు మన చైర్మన్ గారు భీమ్రెడ్డి గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా డోనర్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు 50 మందికి ఇచ్చాము. ఇంకొక 50 మంది వరకు మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది వికలాంగులకు అంబర్పేట వాళ్లకు ఇవ్వడం జరిగింది. మిగతా నెక్స్ట్ మంత్ కానీ ఇంకా ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో హెల్త్ క్యాంప్స్ కానీ మిగతా కార్యక్రమాలను కూడా చేపట్టడానికి మేము వారి ఎంఆర్ఓ గారు కూడా స్పందించారు, పెట్టాలని అడిగారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు కూడా థర్డ్ వేవ్ కోసానికి భయపట్టాల్సిన అవసరం లేదు. థర్డ్ వేవ్ని తరిమి కొట్టాలంటే మనందరం కూడా మాస్కులు ధరించుకోవాలి, డిస్టెన్స్ పాటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా పాఠశాలలు ప్రారంభిస్తున్నాం కాబట్టి విద్యార్థులకు అవసరమైనటువంటి దాన్ని కూడా మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ మేము ఎక్కువ మొత్తంలో గవర్నర్ గారి పిలుపు మేరకు పాఠశాలలో కూడా వస్తాం. కాబట్టి మనందరం కూడా జాగ్రత్త పడేసి థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో బోనాల అనంతరం ఘటంకుండ రంగం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సామల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బంగారు మైసమ్మ బోనాల కార్యక్రమం అలాగే రంగంలో కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించామని, అమ్మవారి రథం బండిని ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుందని తెలిపారు. ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ డాక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ వీరంచి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బంజారా హిల్స్లో పలువురు వైద్య అకాడమిక్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సినీ నటుడు, ఆధ్యాత్మిక నాయకులు రాజయ్ హేబల్ పాల్గొని వైద్య ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవనీయమైనదని, ఈ డిజిటల్ యుగంలో ఉపాధ్యాయుల సేవలు అనిర్వచనీయమైనదని వివరించారు. హాస్పిటల్ చైర్పర్సన్ మాధవీలత, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ డాక్టర్స్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు డాక్టర్ ఆశిష్ చౌహాన్ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ సాక్సోఫోన్ వాయిద్యకారుడు డిసౌజా ప్రదర్శించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. President Lions Club of Hyderabad Elite Doctors. I thank everybody and especially all the like-minded people. ఇప్పుడు
Teachers Award 2021 ki we have recognized blessed teachers, because what you and me are only because of the teachers, and they made us what we are. Guru Govind do khade kaake lagu paaye, balihari Guru aapne Govind diyo bataye. So teacher is above the God. We're so happy that we could recognize Dean NIMS, Dr. Ramamurthy sir. We're so happy that we had a blessed presence of Medical Director of Vijay Diagnostics, Dr. Kishore LT Garu, and everybody else, right from the primary school, Little Flowers, English teacher, Dr. Mrs. Kezia Garu, and everybody else who made this thing important. Me media dwara, I would want to tell, we have to teach our children that yes, respecting teachers is more important than anything else, and that's a part of our culture, touching their feet and accepting whatever they see, because yes, what we are is because of our own teachers. As a president, Lions Club of Hyderabad. నమస్కారం అండి. నేను బి సత్యనారాయణ, వైస్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విరించి గ్రూప్. ఈరోజు లయన్స్ క్లబ్ ఎలీట్ డాక్టర్స్ హైదరాబాద్ వారు ఆశీష్ చౌహాన్ గారు ప్రెసిడెంట్, అనిత గారు, శైలేష్ గారు, వారందరూ కూడా వచ్చి ఈరోజు విరించి సౌజన్యంతో వారి తాలూకు 2వ మాసికమైనటువంటి సమావేశాన్ని ఇక్కడ మా హాస్పిటల్ ఆవరణలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5 గురు ఉపాధ్యాయ దినోత్సవం కూడా అవడంతో సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు ఆదరించి సత్కరించాలన్న సదుద్దేశంతో సమాజంలో 8 మంది అష్టగురువుల్ని పిలిచి ఇంగ్లీష్ టీచర్ గారు, తర్వాత అలాగే రేడియాలజీ ప్రొఫెసర్ గారు, ఆయుర్వేదం టీచర్ గారు, ఇలాగా రకరకాలైనటువంటి క్రిజాట్ ప్రొఫెసర్ గారు 411 పేపర్స్ రాశారు ఆయన. ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని విభిన్న రంగాలలో ఉపాధ్యాయ వృత్తితో ఆదర్శవంతంగా డాక్టర్స్ను, ఇంజనీర్స్ను అందరినీ తీర్చిదిద్దిన వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఇవ్వడానికి వారు ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తపేట సప్తగిరి కాలనీలో కొలువైన అభయ గణపతి దేవాలయంలో 3 రోజులుగా ఆలయ మొదటి వార్షికోత్సవ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు రామ్, సూర్యనారాయణ శర్మ, ప్రభాకర్, హుసేన్ రెడ్డి, కాలనీ వాసులు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, హోమాలు, అన్నప్రసాద వితరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా అదృష్టం అనుకోవాలి, మా అదృష్టమని గణపతి దేవుడే అభయ గణపతి కాబట్టి మాకు మా ఇంటి ముందు వచ్చి ఉన్నాడు కాబట్టి మేము ప్రతిరోజు దర్శనం చేసుకోకుండా ఉండలేము. మాకు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. మాకు కూడా బాగా మంచి జరిగింది. కాబట్టి మేమేమంటే ఇక్కడ మాకే కాదు, ఇక్కడ కాలనీ వాసులు ఇంకా బయట వాళ్ళు కూడా ఎంతోమంది ఉప్పల్ వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ, బోడుప్పలు అందరూ చాలామంది వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకొని అందరూ పావనాలు అయినారు. తర్వాత దీనికి సహకరించినందుకు పండు అయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం జరిగింది. తర్వాత మొత్తం ముఖ్యంగా అంటే మేము అనొద్దనే త్రిమూర్తులు రమేష్ గారు, ప్రభాకర్ గారు, హుసేన్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతోనే ఈ దేవస్థానం స్థాపించబడింది. చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీనికి ఎంతోమంది కూడా సహకరించినారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీ టీవీ వారికి ఇంకా వచ్చిన వాళ్ళు మిగతా పంతులకు కూడా అందరికీ అన్ని కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా జయప్రదం ఈ సంవత్సరాది ఉత్సవాలు జయప్రదం చేసిన అందరికీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్తే. అభయ గణపతి దేవస్థానానికి ఎవరైనా వస్తురూపంగా కానీ ధనరూపంగా కానీ సహకరించేటువంటి వాళ్ళు దేవాలయంలో సంప్రదించండి. అదేవిధంగా నా పేరు రామడుగుల శ్రీ సూర్యనారాయణ శర్మ, పండు స్వామిగా అంటారు ఇక్కడ 10 ఏళ్ళ నుంచి. ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 9505512341 మరొకసారి 9505512341 అనే నెంబర్ని సంప్రదించండి. అందరికీ కూడా గణపతి ఆశీర్వచనం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
గజానన మహారాజ్ కి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి హబ్ ప్రారంభం. రాష్ట్రంలో ఉత్పాదకత ఆదాయం పెరగాల్సి ఉందన్న మంత్రి కేటీఆర్. చిత్తూరు జిల్లా అధికారులకు సిపిఐ నాయకులు నారాయణ తీవ్ర హెచ్చరిక. రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూసే చెట్టుకు కట్టేశామని స్పష్టం. టీటీడీ గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి. గోపూజ కార్యక్రమంలో పాల్గొనే టీటీడీ అధికారులు. అనంతపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు. పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య వెల్లడి. కామారెడ్డిలో నాటు బాంబు పేలుడు కలకలం. బాంబు పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.